We are here for our training module in Industech. And the course I am planning for is the practical experiences in industries on electrical maintenance. Let us see why this course is important for you people. మనం బుక్లో చదివేటప్పుడు ఒక సప్లై ఉంటుంది. ఆ సప్లై ఒక మోటార్ని రన్ చేస్తుంది. అండ్ మన చదివేదంతా కూడా ఈ మోటార్లో ఏముంది, మోటార్లో ఏం జరుగుతుంది, మోటార్లో ఏమేమి వైండింగ్స్ వాడతారు, మోటార్లో వైండింగ్ ఎలా లైన్అప్ చేస్తారు, అండ్ మోటార్లో స్టేటర్ ఏం చేస్తుంది, రోటర్ ఏం చేస్తుంది, ఎన్ని రకాలుగా స్టేటర్ని వాడచ్చు, ఎన్ని రకాలుగా రోటర్ని వాడచ్చు అని వేరియస్ కాంబినేషన్స్. డీసీ సప్లై ఇవ్వాలా, ఏసీ సప్లై ఇవ్వాలా, ఫీల్డ్ వైండింగ్ దేనితో ఎక్సైట్ చేయాలి, అండ్ ఏ అప్లికేషన్కి ఎలాంటి మోటార్ యూజ్ చేయాలి, ఇది మనం యూజువల్లీ బుక్లో చదివేది. బట్ ప్రాక్టికల్లీ స్పీకింగ్ ఒక డిజైన్ ఇండస్ట్రీస్లో తప్ప అప్లికేషన్ ఇండస్ట్రీలో ఆ లోపల ఏం జరుగుతుంది అనే రిక్వైర్మెంట్ చాలా మందికి అవసరం లేదు. అందుకు నేను ఒక ఎగ్జాంపుల్ని, నేను వర్క్ చేసే ఇండస్ట్రీలో నేను ఎలాంటి రిక్వైర్మెంట్తో మోటార్స్ని యూజ్ చేస్తానో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ 3-phase మోటార్ రన్ అవ్వడం కోసం నాకు కావాల్సింది 3-phase సప్లై. ఈ 3-phase సప్లైలో నేను ఒకవేళ ఎల్టీ మోటార్ యూజ్ చేస్తే నాకు ఎల్టీ సప్లై కావాలి, హెచ్టీ మోటార్ యూజ్ చేస్తే హెచ్టీ సప్లై కావాలి. ఈ 3-phase ఇండక్షన్ మోటార్ ఆర్ 3-phase సింక్రనస్ మోటార్ హెచ్టీ పర్పస్ కోసం యూజ్ చేస్తే నాకు 6.6 kV వోల్టేజ్ సప్లై కావాలి. ఎల్టీ పర్పస్ కోసం యూజ్ చేస్తే 415 volt సప్లై రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇంత చూస్తున్న సింపుల్గా అది ఉంటుందా, రియల్గా ఎలా ఉంటుందో మీకు ఒక జస్ట్ కంపేర్ చేసి చెప్తాను. మనం చూస్తున్న 3-phase సప్లై ఇది అయితే, మన మోటార్ ఇది అనుకుంటే, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్టీ మోటార్ కావాలా, హెచ్టీ మోటార్ కావాలా అనేది డిసైడ్ అవ్వాలి. హెచ్టీ అని నేను అనుకుంటున్నాను ప్రస్తుతానికి. ఇఫ్ ఇట్ ఈస్ హెచ్టీ, నాకు ఎలక్ట్రిసిటీ బోర్డ్ నుంచి వచ్చే సప్లై 6.6 kV వచ్చేస్తుంది డైరెక్ట్. దీనికి ముందు ఒక సబ్స్టేషన్ ఉంటుంది, అది 33/11 స్టెప్ డౌన్ చేస్తుంది, తర్వాత 11 to 6.6. Is it now audible? Now it's okay. Right, thank you. ఈ 6.6 voltage సప్లై డైరెక్ట్గా దీనికి ఇవ్వకుండా మేమేం చేస్తాము అంటే, మాకు మధ్యలో ప్రొటెక్షన్ అవసరం. దీనికి ఒక బ్రేకర్ ఉంటుంది, సర్క్యూట్ బ్రేకర్. మేము యూజ్ చేసేది వాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్. దీని తర్వాత నాకు ఇది వాడు మ్యానుఫ్యాక్చరర్ 2980 RPMలో తిరగాలి అని చెప్పేసి నాకు డిజైన్ స్పెసిఫికేషన్స్ ఇస్తాడు. వాడు ఎంత RPMలో అయితే దాన్ని రన్ చేయాలని నాకు చెప్పాడు, అంత RPMలో నేను రన్ చేస్తే నా ఆపరేషనల్ రిక్వైర్మెంట్ సర్వే అవ్వదు. దానికోసం నాకు స్పీడ్ కంట్రోల్ కావాలి. నాకు స్పీడ్ కంట్రోల్ 2000 RPM నుంచి 2980 వరకు నేను మేనేజ్ చేసుకుంటాను. ఈ కంట్రోల్ నాకు కావాలి అంటే నాకు ఒక ఎక్స్టర్నల్ సపోర్ట్ అవసరం. దాన్ని నేను VFD అంటున్నా. ఈ VFDలో ఈ 6.6 kV హెచ్టీ సప్లై ఇస్తే, VFDలో ఉండే కంప్లీట్ లోపల పార్ట్స్ అన్నీ కూడా ఎల్టీ సప్లైతో రన్ అవుతుంది. దానికోసం నాకు ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ అవసరం. అలాగే దీంట్లో ఒక డయోడ్ సర్క్యూట్ ఉంటుంది, ఒక రెక్టిఫైర్ సర్క్యూట్ ఉంటుంది, ఒక కంట్రోల్ సర్క్యూట్ ఉంటుంది. ఇవన్నీ ఏం చేస్తుందంటే, దీని నుంచి వచ్చే వోల్టేజ్ని అంటే V/F రేషియో ఎష్యూర్ చేస్తూ, అంటే 120/F/P అందరికీ తెలిసే ఉంటుంది, తెలుసు అని అనుకుంటున్నాను. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు, సో నాకు ఇక్కడ స్పీడ్ వేరియేషన్ నేను ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్ ఎష్యూర్ చేస్తే కనుక నాకు ఫ్రీక్వెన్సీ వేరియేషన్ ఎష్యూర్ చేస్తే కనుక నాకు స్పీడ్ వేరీ అవుతుంది. ఈ ఫండమెంటల్ తోటి V/F రేషియో కాన్స్టెంట్ ఉండడం వల్ల ఫీల్డ్ కాన్స్టెంట్ ఉంటుంది. కాబట్టి ఈ కంప్లీట్ స్పీడ్ కంట్రోల్ అనేది నేను అచీవ్ చేయగలుగుతాను దీని లోపల ఉన్న సర్క్యూట్ వల్ల. దాని తర్వాత దీని నుంచి వచ్చే అవుట్పుట్, ఆబ్వియస్లీ ఎల్టీ అవుట్పుట్ ఉంటుంది కాబట్టి దీన్ని స్టెప్అప్ చేయడానికి నాకు ఇంకొక ట్రాన్స్ఫార్మర్ అవసరం అవుతుంది. ఇక్కడ నుంచి వచ్చే అవుట్పుట్ని నేను మోటార్కి ఫీడ్ చేస్తాను.
సో నాకు ఈ వేరియబుల్ వోల్టేజ్ అనే కాన్సెప్ట్ రావడం కోసం నేను ఇక్కడ ఒక విఎఫ్డి అనే ఒక కంప్లీట్ ఎక్విప్మెంట్ సెటప్ని నేను పెడుతున్నాను, అలాంగ్ విత్ ఏ బ్రేకర్ అండ్ ఏ మోటార్ అండ్ వైండింగ్ అండ్ కేబుల్. ఈ 10 అంటే ఇప్పుడు నేను చెప్పింది హెచ్డి గురించి. ఒకసారి ఎల్టీ గురించి మాట్లాడదాం. ఎల్టీ అయితే కనుక ఇదే 3 ఫేజ్ సప్లై నాకు 6.6 ఈబీ నుంచి వస్తుంది కాబట్టి బిగినింగే నాకు ఒక ట్రాన్స్ఫార్మర్ కావాలి ఎల్టీ సప్లై కాబట్టి. ఎల్టీ మోటార్ డ్రైవ్ చేయడం కోసం ఎల్టీ సప్లై అవసరం కాబట్టి ఈ 6.6/415 స్టెప్ డౌన్ చేసే ఒక ఎల్టీ ట్రాన్స్ఫార్మర్ కావాలి. దాని తర్వాత నేను ఈ సప్లై అంతా కూడా ఒక ఫీడర్కి ఇస్తా. ఆ ఫీడర్లో ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూజ్, సాఫ్ట్ స్టార్టర్ లాంటివి. సాఫ్ట్ స్టార్టర్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. దీని అవుట్పుట్ ఎల్టీకి వెళ్తుంది. మనకి సాఫ్ట్ స్టార్టర్ బేసికల్లీ ఎందుకు అవసరం పడుతుంది? ఒక మోటార్ అనేది స్టార్టింగ్ కరెంట్ దాని రేటెడ్ కరెంట్ కంటే కూడా ఒక 5 to 8 times తీసుకుంటుంది. దీనివల్ల ఇనీషియల్ గా స్టార్ట్ చేస్తున్నప్పుడు సడన్ గా కరెంట్ లో ఒక సర్జ్ వస్తే దీనిలో ఉన్న వైండింగ్స్ అన్ని కూడా కాలిపోతాయి, విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ప్రిఫరబుల్. అందుకోసమని ఒక సాఫ్ట్ స్టార్టర్ వాడతాం. అదేంటి సార్ మరి ఎల్టీలో సాఫ్ట్ స్టార్టర్ అవసరం ఉంది, హెచ్టీలో అవసరం లేదా? ఎల్టీ అంటే హెచ్టీ మోటార్ కన్నా చిన్నది కదా, మరి హెచ్టీలో కాలదా అని మీరు అడిగితే దానికి నేను ఇచ్చే ఆన్సర్, నాకు ఎల్టీ మోటార్ అప్రాక్సిమేట్లీ ఒక 100 kilowatt డిజైన్తో ఉంటుంది. హెచ్టీ మోటార్ అప్రాక్సిమేట్లీ ఒక 800 kilowatt డిజైన్ తోటి ఉంటుంది. ఎల్టీలో అండ్ హెచ్టీలో ఈ 100 kilowatt కి 800 kilowatt కి నేను ఇచ్చే సప్లై 415 అండ్ ఇక్కడ అప్రాక్సిమేట్లీ 6.6 kV అనుకోండి, డైరెక్ట్ వచ్చేస్తుంది. దీంట్లో నా పవర్ √3 VI cos phi అందరికీ తెలిసే ఉంటుంది. ఇది కూడా పవర్ √3 VI cos phi. ఫార్ములాలో డిఫరెన్సెస్ ఏమి ఉండవు. ఇక్కడ పవర్ ఎంత? 100 kilowatt కాబట్టి ఇంటూ 1000 డివైడెడ్ బై 1.7 అప్రాక్సిమేట్లీ ఇంటూ 415 అనుకుంటే మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇట్ విల్ బి అప్రాక్సిమేట్లీ 140 amperes ఉంటుంది కరెంట్. ఇది రేటెడ్ కరెంట్. దీంట్లో 6.6 kV వోల్టేజ్ కదా, సో 800 kilowatt divided by 6.6 E3. This will be approximately equal to, పవర్ ఫ్యాక్టర్ అప్రాక్సిమేట్లీ నేను ఇక్కడ 0.9 అనుకుంటున్నాను, ఇక్కడ 0.9 అనుకుంటున్నాను. ఇఫ్ ఇట్ ఇస్ 0.9 హియర్, దిస్ విల్ 150 అండ్ దిస్ విల్ బి అప్రాక్సిమేట్లీ 80 amperes. ఇది కూడా రేటెడ్ కరెంటే. యూజువల్లీ ఎనీ మోటార్ 1000 amperes వరకు స్టార్టింగ్ కరెంట్ ని బేరబుల్ గా అంటే బేర్ చేసేటట్టు డిజైన్ ఉంటుంది. అగైనెస్ట్ 1000 ampere నాకు ఇక్కడ 150 ampere కి 15 into 8 అప్రాక్సిమేట్లీ నాకు 1200 amperes స్టార్టింగ్ కరెంట్ ఉంటుంది ఎల్టీలో అయితే. హెచ్టీలో అయితే 640 amperes స్టార్టింగ్ కరెంట్ ఉంటుంది. మోటార్ సైజ్ లో డిఫరెన్స్ ఉండొచ్చు, పవర్ కెపాసిటీలో డిఫరెన్స్ ఉండొచ్చు, బట్ రేటెడ్ కరెంట్ లో మాత్రం ఎల్టీ మోటార్ విల్ టేక్ హ్యూజ్ స్టార్టింగ్ కరెంట్ అండ్ దట్ ఈస్ అప్రాక్సిమేట్లీ అరౌండ్ 1200 amperes, which cannot be bared by any LT motor. For that, we have to incorporate a soft starter, which will not let the same rated current go to the motor, same starting current go to the motor. And initially, on the transient period వరకు మాత్రం it will control the current with which the motor should be fed, and it will give the required output after some time. After 30 seconds, soft starter itself will get bypassed. ఇదంతా నేను చెప్పడానికి కారణం, ఇక్కడ నాకు ఒక మోటార్ని రన్ చేయడం కోసం నేను యూజ్ చేస్తున్న సెటప్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ యూజింగ్ ఎ బ్రేకర్, ట్రాన్స్ఫార్మర్, motor itself, HT motor itself, also LT motor. I am using a soft starter in LT motor, also feeders. Power factor correction కోసం we will use an automatic power factor control part. And
we have VFD. Is it audible, Ayappa or Srikanth? Audible. Fine. Okay, right. Okay, right. And after that, And after that, Ayappa, mute your audio. After that, we have also seen the requirement of the distribution portion, which will be like push buttons and cables. Each cable you select determines and has huge impact on the requirement. Like the right cable, if it has not been selected, it will have huge impact on the load as well as the source. So selection of the right cable is very important before commissioning. So the reason for telling everything this is these are all the equipment which are included for running a motor, not just the motor itself. So it's important to have knowledge of all these parameters, and electrical maintenance of all these aspects is very important. Okay, maintenance activities involved in handling all these equipment and the safety precautions which have to be taken while doing maintenance of the respective equipment will be taught in our training program. It is a course which will have approximately of 20 hours of learning experience, and that will be completely explained. That is one portion which we'll be taking off. Coming to me, my name is Venkat, and I am working in Chennai Petroleum Corporation. It is in Chennai, and I am who will be looking after maintenance of all these activities. Coming to my engineering background, I am BTech Electrical from Gokaraji Rangaraju Institute of Engineering and Technology, Hyderabad. And in case if you ask me if how I have got into this job or whatever, my GATE rank is, hope you people know about GATE. It's a graduate aptitude test in engineering, which will be, it is just like your research for engineering. GATE is for MTech or PSU. This GATE, like almost like 152 up thousand people have written the exam, and my rank in that exam is 199. This is my background, and I'm totally an electrical engineer, but not from diploma background. I'm from intermediate background. I'll tell you what differences does it make with respect to a diploma student and a diploma student and intermediate background student. I'll tell you both the disadvantages and advantages in the career guidance portion, which I'll be dealing during the training session program. In what way this is important and what way this is important, and how to balance both, and what to do if you are a diploma person and what to do if you are an intermediate person. I'll be able to explain you better. Everything is clear so far. If there are any doubts, you can ask me. Be it regarding the technical portion or the personal portion, whatever it is, you guys can go ahead and ask me the question. Yeah, good to see. Strength is increased. Oh my God, nice. Any newcomers, if you want me to explain anything in specific, go ahead. Understanding that there is no clarification required, everything is understood properly. I'm going ahead with the next portion of the session which I'm going to deal with. I have so far told you what I am doing. Second, I have told you the equipment which run in background from for running a motor and controlling its speed. And next, I'll tell you about the safety aspect. Bear with my writing. I know it's bad, but we are using a tool to make things more real time. For that reason, please bear with me for some time. To speak about safety aspects, I'll just give a glimpse. I'll not tell you everything. I cannot tell you everything in a demo class because it's a huge session. I'll just give you the glimpse of why safety is required. Any electrical equipment is run through a live conductor wire. It will be carrying current, huge current. And I need not say what happens or what impact does that current have, or when you get in contact to that current. Okay. So
first and foremost thing, if you have to run an equipment, if you have to do maintenance to an equipment, you have to first isolate it at the initial stages itself, completely safeguard the equipment, and next, for carrying out the work, you will have to do few things, and those things I can explain you based on the equipment. In addition to this, for isolation part, I'll tell you, I'll just give a glimpse. If you are isolating a HT breaker, it is a breaker portion which is carrying almost like 6.6 kV. It is mandatory to have that breaker location with an insulated mat on the ground, which can withstand minimum voltage of 10 kV. This is one thing. And before isolation, you have to wear gloves. This also should be rated with a minimum rating of 10 kV. Okay, isolation purpose, these gloves will be used, and I will show you pictures of these gloves. And please, in case if it is going to be in a misconception manner, I'll clarify you two things. I am working in an industry which is in Chennai. I cannot directly bring you people here and show what is happening. So don't expect that. But to whatever extent possible, I'll be able to give you the live experience with my video lectures or with my image content. The feel what you get coming here and viewing it, I'll give my best to make you people experience that. I'll also show you few glimpses of how we'll be able to do that. Next is this should not be your expectation. And yes, what are you going to learn physically here? This is one portion which is completely the industrial experience portion what we are giving. Apart from this, we will be like we are in talks with a couple of industries. We are just like we are not giving any commitment because it is not finalized yet. We'll be taking to one of the industries where cable is manufactured. One thing, and the second thing is this is confirmed. We will be taking you people to the substation where you can see all the equipment and all the requirements present in a substation, what are all the requirements there, and you can just correlate with what I say in the theoretical portion of the substation learning also. That will also be dealt by me, and I'll take care of it. I'll make you guys familiar with the complete switchgear protection portion and the substation part. I'll be teaching you everything, and you can feel the same thing live in the substation. That will be assured. So also, in addition to this, okay, just let me give a glimpse of what actually can be experienced here with me. This is the simple circuit of what I was talking about. Three-phase AC supply is what you give, and this is the converter which is AC to DC, and there is the filter portion, and this converts DC to AC again, and this is a three-phase induction motor. This complete portion belongs to VFD. Okay. This is the content which I have gathered for training you people, and in case if you want to have some practical exposure of how things will be moving on, I'm just sharing you people one small video while removing a part. Like this is the huge maintenance and small glimpse. Even if you wish to go to an industry, you will not be able to see this particular feature. I'm just giving you a glimpse. In detail, we'll be explaining you what is exactly involved in all these parts. Okay. So this is how we'll be trying our best to make things more real. It will just not be a theory class, but it will be a learning experience completely for you people. Also, regarding the electronics portion, we are coming up with very good initiatives of using all the possible software with the expertise electronics team. If you can say, like every one of us, every one of our teaching faculty are from very good background. With the knowledge we have and with the content we can drive students, we can start an insert coaching institute very well. But we are not doing it because that is not our motto.
Our motto is to provide quality diploma students and ensure their learning ability even after joining in the industry, and crack all possible jobs and interviews whichever they attend. That is our major motto behind taking up this industrial training program than ESET coaching program. This is one of the very big reasons. And the second thing is it will be a very helpful course for you in terms of career guidance. Like after diploma, many of you will be having the dilemma of whether to choose BTech or whether you have to go join a company. Uh, what to do? Like the condition varies from the person to person how it has to be. Personal guidance will be given and personal assistance will be given to make you people realize which career option would be better. That is one thing which we will be able to do for sure. And uh, in addition to this, we are actually trying to make things go well with MATLAB as well. But because of few technical issues, we are not able to do it. But okay, I'll just try. I'll just give you people a glimpse of how MATLAB works. The problem is I am experienced with the MATLAB 2018 session. Okay, but here there is a recent update in MATLAB which is 2028. So I'm still exploring everything, and I'll ensure that within a month's time I'll completely make this MATLAB like I'll do all the hard work required, and I'll ensure that I'll give you very uh, simplified version of how to solve things in MATLAB. I'll try to do that. And coming to simulation portion, just a small circuit, I'll just simulate and show you for you people in case I'm just trying to initiate a small circuit, a very small circuit. Please don't expect much. We will do things big together when we sit in a training session. Here I'm going to Simscape. Simscape is a model where all MATLAB circuits can be designed. Earlier it is SimPower systems. I should tell you there are a lot of changes made with respect to 2018 model and 2020 model. Lot means lot. Like there are too many changes made because of which many user-friendly options have been wasted. But they have done thinking that this will be useful for industrial purpose. But for students or for the learning people who it is really a tough part. People who are working in the industrial segment, like for example, I am working in the industry where the maintenance aspects are being looked at. వీళ్ళు దీన్ని ఎలా తయారు చేశారంటే ఒక మోటార్ డిజైన్ చేయాలి అంటే ఏమేమి అవసరం అనే పర్స్పెక్టివ్లో దీని డిజైన్ ఆస్పెక్ట్ అంతా జరిగింది. సో దానివల్ల కొంచెం గ్లిచెస్ అనేవి ఆర్ స్టూడెంట్ ఫ్రెండ్లీనెస్ అనేది ఇంతకుముందు ఉన్నట్టు ఇప్పుడు లేదు. హవెవర్ ఒక చిన్న సర్క్యూట్, వెరీ స్మాల్ సర్క్యూట్ ఐ విల్ టేక్. ఐఎమ్ రిమూవింగ్ ద అన్వాంటెడ్ పోర్షన్స్ ఇన్ ద సర్క్యూట్. ఇంతకుముందు దీని అవసరమే ఉండేది కాదు, సిములింగ్ పిఎస్ కన్వర్టర్ అని. నౌ దే ఆర్ మేకింగ్ యూస్ ఆఫ్ దిస్. అండ్ ఈ ఫంక్షన్ అనేది కూడా ఇంతకుముందు అవసరం ఉండేది కాదు. నౌ దే ఆర్ మేకింగ్ యూస్ ఆఫ్ ఇట్. We will just select a small arc circuit. We'll take a measurement device. Earlier it is voltage measurement and now it's voltage sensor. We will take a voltage source. This is how you select each and every material required. It is like you are simulating things in breadboard live, but before going, small circuits are okay to simulate lively, but for going to big circuit, what we have to do is
we have to first simulate it here and then see if it is running good, and then you can make things go practically well. Okay, just see. This is how you connect the glitch. I'm trying to measure current and voltage, current in the circuit and the voltage across the resistor. Scope is the place where we see our okay. Yeah, I'm connecting it. This is something which is not there earlier, now it is added up. Yes, this link. Just drag and drop everything to get the equipment what you want to see. And this voltage output also, I am giving it to scope. All right, now our program is ready. This is something which is unwanted, so I'm deleting it. This function is something which is required, so I'm just putting it there. It is grounded, resistor, voltage, and current. I am running the program. Let us see how the output goes. Here, resistance by default taken is 1 ohm, and the voltage by default present here is 1 volt. So we'll see how the output turns. This 2020 version, even I am doing it for the first time along with you people. Let us see how it goes. Whether I'll be able to get the output or not. Yes, this is the output I got. Both the outputs, because voltage is also one, current is also one, you are seeing it in one line. This is how things go with MATLAB. Now you have seen the simple circuit. By the end of the course, like either in case if it is possible by me, I'll directly take by myself. If not, we will hire some MATLAB expertise in Hyderabad, and we will try to ensure the live classes there. We have all the infrastructure there with laptops and computers present. You people will be trained in MATLAB. MATLAB will be a very essential tool in industries, and in case if you have expertise in MATLAB, that will be a very added advantage to your resume. అసలు దీని అంటే మీరు మీ రెజ్యూమేలో యాడ్ చేసుకోవచ్చు దట్ నాకు మ్యాట్లాబ్లో మంచి నాలెడ్జ్ ఉంది, నేను ఇట్లాంటి సర్క్యూట్స్ ఇట్లాంటి మోడల్స్ అని సాల్వ్ చేస్తానని. ఇప్పుడు మీరు చూసిందే ఈ బేసిక్ సర్క్యూట్ నుంచి మనము ఇందాక నేను చెప్పిన విఎఫ్డి సర్క్యూట్ ఉంది కదా, హౌ స్పీడ్ కంట్రోల్ హ్యాపెన్స్, ఒక 3-phase సప్లై ఇచ్చి మనము ఒక స్పీడ్ కంట్రోల్ చేస్తూ ఒక సింక్రనస్ మోటార్ని మనం ఎలా రన్ చేసాము అనే స్టేజ్ వరకు ఆ కంప్లీట్ సర్క్యూట్, ఎంత కాంప్లికేటెడ్ సర్క్యూట్ ఉందో నేను మీకు ఇందాక చెప్పాను, అంత కాంప్లికేటెడ్ సర్క్యూట్ని మనం మ్యాట్లాబ్లో సిమ్యులేట్ చేసి రన్ చేసి వి విల్ సీ వెదర్ స్పీడ్ కంట్రోల్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద మ్యాట్లాబ్. అది మేము అష్యూర్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ మీకు సింపుల్ సర్క్యూటే కనిపించవచ్చు, బట్ బై ద ఎండ్ ఆఫ్ ద 6 months కోర్స్ మ్యాట్లాబ్లో కూడా మేము మీకు ఆ ఎక్స్పర్టైజ్ ఇవ్వడానికి వీ విల్ డూ అవర్ బెస్ట్. అండ్ మీలో ఉన్న ప్రతి ఒకళ్ళు ఇద్దరు కాదు, మీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు చేసే అబిలిటీస్ ఉండేలాగా మేము జాగ్రత్తలు తీసుకుంటాం. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ ఫ్రమ్ మై సైడ్. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే చెప్పండి. నేను యాక్చువల్లీ సెషన్ని చాలా షార్ట్ టైంకి డిజైన్ చేసుకోవాల్సి వచ్చింది కాబట్టి నేను చాలా హరీడ్లో చెప్పుకుంటాను. మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా ఆర్ మీకు ఏమన్నా క్లారిఫికేషన్స్ కావాలి అన్నా సరే, యూ పీపుల్ కెన్ గో అహెడ్ అండ్ ఆస్క్ మీ. You have got another 10 minutes. సరే, ఓకే, మీకోసం ఇంకొక స్మాల్ ఎడిషన్ ఐ విల్ డూ.
This is the complete video content which we have gathered from various sources, be it internet or whatever it is, and from authentic sources we have gathered all the information. With this, what you can do is you will have the complete expertise on all the switchgear production equipment, and you will know various portions included in the switchgear part. I will train you regarding everything, whatever it is, like being circuit breaker, current transformer, isolated, lightning arrested transformer, and where are they placed. ఇవన్నీ కూడా నేను మీకు ఒక 10 hours సెషన్ డిజైన్ చేసి నేను మీకు చెప్తాను. ఆ 10 hours సెషన్ తర్వాత యూ విల్ హ్యావ్ ఎ విజిట్ టు సబ్ స్టేషన్. ఆ సబ్ స్టేషన్లో యూ కెన్ సీ హౌ ఎవ్రీథింగ్ బ్రేక్ డౌన్ అండ్ హౌ ఎవ్రీథింగ్ ఈజ్ ఫంక్షనింగ్. మీకు ఇక్కడ మీరు చూసిన దానికి చదివిన దానికి మీరు అక్కడ కోరిలేట్ చేసుకోవడం మీకు చాలా ఈజీ అవుతుంది. ఎలక్ట్రికల్ పర్స్పెక్టివ్లో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఐ విల్ బి లుకింగ్ ఇన్ టు. వన్ ఈజ్ the maintenance aspect and the safety aspects involved in the electrical maintenance facilities in all the industries. నేను చెప్పిన ఇండస్ట్రీస్లో 70% కామనే ఉంటాయండి. మీరు ఆల్ ఓవర్ ఇండియా, ఇన్ఫ్యాక్ట్ వరల్డ్లో మీరు ఏ ఇండస్ట్రీ తీసుకున్నా సరే నేను చెప్పిన లిస్ట్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ అండ్ లిస్ట్ ఆఫ్ ప్రొటెక్షన్ సర్క్యూట్స్ 70% సేమ్ ఉంటాయి. జనరేషన్ సెక్షన్లో కాదు నేను మాట్లాడుతుంది, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సెక్షన్లో, అండ్ కోర్ ఎలక్ట్రికల్ కంపెనీస్ గురించి కూడా కాదు, నేను జనరల్ అప్లికేషన్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుతున్నాను. 70 to 80% సేమ్ ఉంటాయి. కొన్ని స్టేషన్ స్పెసిఫిక్ డిఫరెన్సెస్ ఉంటాయి. కొన్ని స్టేషన్ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి విచ్ మీరు ఆ రెస్పెక్టివ్ ఇండస్ట్రీకి వెళ్తే మీరు అక్కడ నేర్చుకుంటారు. బట్ మీరు ఒక ఇండస్ట్రీకి ఒక ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ముందు మీరు నేర్చుకునే ఈ కంటెంట్ మోర్ దెన్ సఫిషియంట్, అండ్ దిస్ విల్ బి ఏ వెరీ హెల్ప్ఫుల్ కోర్స్, నాట్ జస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ ఇమీడియట్ రిక్రూట్మెంట్ బట్ ఫర్ యువర్ ఎంటైర్ కెరియర్. ఓకే, మేము చెప్పే ప్రతి ఒక్కటి కూడా we just go into deep lines of that particular concept and we touch it and we make few people understand everything clearly. Hope అర్థమైంది అనుకుంటున్నాను. In case if you have any doubts you can still go ahead. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వాయిస్ మీకు వినబడుతుందా లేదా అన్న కన్ఫర్మేషన్ ఇవ్వండి. ఐదర్ రైట్ హ్యాండ్స్ ఆర్ ఎస్ ఆర్ నో, వాట్ ఎవర్ మెసేజెస్ పంపించండి. వెల్, ఇఫ్ పాసిబుల్ ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు రికార్డ్ ద వీడియో. ఇన్ కేస్ ఇఫ్ ఐ కెన్ make it as a small video or half an hour video session kind of, I'll try to prepare it and I'll share it in all the groups from which you all have participated here. I'll try to do that. At least you ask your friends to do that, to watch that video at least, so that you will understand what others are missing and what we will be dealing with in the next 6 months of the course duration. And MATLAB is what we are trying for, and embedded system programming and running of stepper motors, DC motors, whatever, that will be taken up by Mr. Ayyappa. I think class has already been taken by him, and I am looking after these portions like electrical maintenance and safety aspects involved in the industries, and speed control of motor using VFD. These parts I'll surely simulate in MATLAB, and we will make things go better with you people. అండ్ మీకు ఇంకొక ఎడిషనల్గా నేను ఏం చెప్తానంటే, నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు, అంటే నేను ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ యాక్టివిటీస్ చూస్తున్నప్పుడు నాకు ఎదురైన అనుభవాలు, అంటే ఆల్మోస్ట్ లైక్ ఒక 10 to 15 కేస్ స్టడీస్ డిజైన్ చేసి, ఆ కేస్ స్టడీస్ అన్నీ కూడా, కేస్ స్టడీస్ అంటే ప్రాక్టికల్గా మేము మెయింటెనెన్స్ చేస్తున్నప్పుడు మాకు ఎదురైన ఇబ్బందులు ఏంటి, వాటిని మేము ఎలా ఎదుర్కొన్నాము, వాటిని కౌంటర్ చేయడానికి మేము ఏమేమి స్టెప్స్ తీసుకున్నాము, అది ఇంకొకసారి జరగకుండా ఉండడం కోసం ఏం చేయాలి అని, మేము ఎట్లా కౌంటర్ యాక్షన్స్ తీసుకున్నాము అండ్ కరెక్టివ్ యాక్షన్స్ తీసుకున్నాము అనేవి కంప్లీట్ ఆల్మోస్ట్ లైక్ నేను ఒక 7 to 8 or 7 to 10 అనుకోండి, 10 కేస్ స్టడీస్ మీకు చెప్పి అందులో జరిగిన మిస్టేక్ ఏంటి, నెక్స్ట్ టైం జరగకుండా ఉండడం కోసం ఏం చేయాలి, జరిగిన దాన్ని ఎలా రెక్టిఫై చేయాలి, ఆ కేస్ స్టడీస్ అన్నీ కూడా మీకు లిస్ట్ అవుట్ చేసేసి మీకు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ మీకు నెక్స్ట్ మీరు ఎప్పుడైతే ఇండస్ట్రీకి వెళ్ళి వర్క్ చేస్తారో అప్పుడు మీకు ఖచ్చితంగా యూస్ అవుతాయి. రైట్, ఇందాక మీరు ఫస్ట్ క్లాస్ అని చెప్పారు కాబట్టి నేను దానికి సంబంధించి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తాను. దీనికి ముందు మీకు ఒక 2 ఎలక్ట్రికల్ సెషన్స్ జరుగుంటాయి. ఒకటే జరిగింది, దట్ ఈస్ రిగార్డింగ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ యూజ్ చేసి మీరు ప్రోగ్రామ్స్ ఎలా రాయాలి అండ్ ఎలా సిమ్యులేట్ చేయాలి అని ప్రోటియస్ సాఫ్ట్వేర్లో దాన్ని ఎగ్జిక్యూట్ చేసి చూపించుంటారు. అండ్ దోస్ పోర్షన్స్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యూ పీపుల్.
And that is one of the modules which we will be dealing with. Hello. So we are taking up 3 modules with respect to electrical. One is embedded systems, and the second is MATLAB part, and the third is the switchgear and electrical maintenance part. Electrical maintenance is in industries part. So ఈ 3 modules ఉంటాయి. All right, I think our time is running out. You are left with another 2 minutes. ఎవరైనా డౌట్స్ ఉంటే అడగండి. Just a minute. What is MATLAB? And I have joined first time lately. Okay. MATLAB is the software which many of the industries use. Before directly experimenting on the equipment, MATLAB will simulate everything on the program first, and then it will make people understand whether they are doing things right or not. Like it is a simulation software. అంటే మీరు థియరీ చేయే ముందు, అంటే ప్రాక్టికల్ డైరెక్ట్గా చేసే ముందు థియరీ ఎలాగైతే చదువుతారో, వాళ్ళు ప్రాక్టికల్గా ఎక్విప్మెంట్ మీద ఎక్స్పెరిమెంట్ చేసే ముందు దాన్ని ఇక్కడ ప్రోగ్రామ్లో రాసుకొని చెక్ చేస్తారు. అంటే ఇప్పుడు మనుషుల మీద డైరెక్ట్గా మెడిసిన్స్ ప్రయోగిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ముందు కుక్కల మీద, కోతుల మీద ఎలాగైతే చేస్తారో, MATLAB సింపుల్గా చెప్పాలంటే ఇది గుర్తుంటుంది అనుకుంటున్నా.